మహామృత్యుంజయ మంత్రం. మృత్యు భయము అంటే కేవలం శారీరక సంబంధమైనటువంటి మృత్యు భయం మాత్రమే కాదు, మానసికమైనటువంటి మృత్యు భయం కూడా ఉంటుంది. అంటే మానసికంగా ఒక పనిని మనం చేయగలమా లేదా అన్న భయము కూడా మృత్యు భయంతో సమానం. అలాగే అనారోగ్య భావనలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ అనారోగ్య భావనలు మనల్ని ఏం చేస్తాయో అని భయపడటం కూడా అపమృత్యు భయంతో సమానం. అటువంటి అపమృత్యు భయాలన్నీ పోగొట్టి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మహామృత్యుంజయ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రం ఏంటంటే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మహామృత్యుంజయ మంత్రం ఎలా ఆవిర్భవించింది, దీని వెనక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటి? ఒకానొక సమయంలో మృకండు అనే పేరు కలిగినటువంటి మహాశివభక్తుడు ఉండేవాడు. ఆ మృకండు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు. చాలా కాలం సంతానం లేక బాధపడుతున్న మృకండు మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నీకేం వరం కావాలో కోరుకోమని అడిగితే నాకు సత్సంతానాన్ని అనుగ్రహింపజేయమని మృకండు మహర్షి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు దీర్ఘాయుర్దాయాన్ని కలిగి ఉండి మూర్ఘుడిగా ఉన్నటువంటి పుత్రుడు కావాలా, లేదా అల్పాయుష్షు కలిగి ఉండి అమోఘమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి పుత్రుడు కావాలా అని అడిగినప్పుడు మృకండు మహర్షి తనకు అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పుత్రుడు అల్పాయుష్షు ఉన్నప్పటికీ అలాంటి పుత్రుణ్ణే అనుగ్రహించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత మృకండు మహర్షికి కాలక్రమంలో మార్కండేయుడు అనేటటువంటి పుత్రుడు జన్మిస్తాడు. ఈ మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి పరమేశ్వరుడి వరప్రభావం పూర్తయిపోయి అపమృత్యు దోషం వల్ల యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీసుకోవటానికి యమపాశాన్ని విడిచిపెడతాడు. ఆ సమయంలో తనకు వచ్చినటువంటి అపమృత్యు భయం నుంచి బయటపడటానికి మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తాడు. ఆ మహామృత్యుంజయ మంత్రానికి పరవశించిపోయి పరమేశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజు యమపాశం నుంచి మార్కండేయుడిని కాపాడాడని, దీర్ఘాయుర్దాయాన్ని అనుగ్రహించాడని పౌరాణిక గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. అంటే ఎంత దీర్ఘకాల అనారోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా వాటన్నిటినీ పోగొట్టే శక్తి ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రంలో మొట్టమొదట ఓం అనేటటువంటి అక్షరము సృష్టికి మూలమైనటువంటి అక్షరం, ప్రణవస్వరూపం, అకార ఉకార మకార స్వరూపం. సృష్టి శక్తి మొత్తం కూడా ఓంకారంలోనే ఉంది. ఆ తర్వాత త్ర్యంబకం. త్ర్యంబకం అంటే అర్థం ఏంటంటే 3 నేత్రాలు కలిగిన పరమేశ్వరుడు అని అర్థం. పరమేశ్వరుడికి సంబంధించిన ఈ 3 నేత్రాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేస్తాయి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వచ్చే ఎలాంటి సమస్యలైనా పోగొట్టే శక్తి పరమేశ్వరుడి 3 నేత్రాలకు ఉంటుందని అర్థం. అలాగే ఇక్కడ త్ర్యంబకం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. త్రయాణం అంబకం ఇది త్రయంబకం. అంటే 3 లోకాలకు అధిపతి పరమేశ్వరుడు అనే అర్థంలో త్రయంబకం అంటూ ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. యజామహే అంటే అర్థం ఏంటంటే సేవామహే. పరమేశ్వర, నిన్ను మేము సేవిస్తున్నాము, నిన్ను మేము ప్రార్థిస్తున్నాము, నిన్ను మేము కీర్తిస్తున్నామన్న అర్థంలో యజామహే అంటూ ప్రార్థన చేస్తున్నాం. సుగంధిం అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుడి కీర్తి మంచి గంధంలాగా వ్యాపించింది అని అర్థం. పుష్టివర్ధనం.
పుష్టివర్ధనం అంటే ఏంటంటే మనలో పుష్టిని తుష్టిని పరమేశ్వరుడు పెంపొందింపజేస్తాడు కాబట్టి పుష్టివర్ధనం అంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాం. ఉర్వారుకమివ బంధనాన్ అంటే అర్థం ఏంటంటే, ఉర్వారకము అంటే దోసకాయ. దోస తీగకు దోసకాయ పండిపోయినప్పుడు ఆ తీగ నుంచి దానంతట అదే సులభంగా విడిపోతుంది. ఏ విధంగా అయితే దోస తీగ నుంచి పండిన దోసకాయ సులభంగా విడిపోతుందో అంత సులభంగా పరమేశ్వరుడు అపమృత్యు దోషాన్ని పోగొడతాడు అన్న అర్థంలో ఉర్వారుకమివ బంధనాన్ అంటూ కీర్తిస్తున్నాం. మృత్యోర్ముక్షి అంటే అర్థం ఏంటంటే మృత్యు భయం నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా స్వామి. యమామృతాత్ అంటే అమృతతత్వమైనటువంటి ప్రాణశక్తిని కలిగింపజేయి, అమృతత్వాన్ని కలిగిన చైతన్య శక్తిని కలిగింపజేయి అని పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. అందుకే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అనే ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకుంటారు. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం రోజు కూడా ఈ మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదా 11 సార్లు, ఇంకా వీలైతే 108 సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే జీవితంలో ఎటువంటి అపమృత్యు భయాలు ఉండవు, ఆందోళనలు ఉండవు. మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరు జపించాలి అంటే ఎవరైనా జపించుకోవచ్చు. కొంతమందిలో ఈ మహామృత్యుంజయ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ ఏంటంటే మహామృత్యుంజయ మంత్రాన్ని కేవలం అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ఇది యథార్థం కాదు. మహామృత్యుంజయ మంత్రాన్ని అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం ఆధునిక కాలంలో ఎలాంటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది? ఆధునిక జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతి మనిషి కూడా భయాందోళనలకు లోనైపోతూ ఉంటాడు. ఆ భయము ఆందోళన వీటన్నిటి నుంచి బయటపడటానికి, అలాగే అనారోగ్య భావన వెంటాడుతున్న తరుణంలో ఆ అనారోగ్య భావన భయం నుంచి బయటికి రావటానికి ఆధునిక కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రం అద్భుతంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.